తలుపెందుకు వేశావు? అమ్మ చూసిందనుకో, నేనింకా మారలేదు అనుకుంటుంది. నువ్వెప్పుడు మారవని నాకు తెలుసు కదా. నీకు తెలుసు శివా, అమ్మకు తెలియదు కదా. అమ్మ అమాయకురాలు, కాళ్ళ మీద పడగానే క్షమించేసింది. ఓ, చాలా డ్రామా నడిచిందన్నమాట. పోనీలే, పెద్దమ్మ కూడా ఆడదే కదా. ఆడదాని కాళ్ల మీద పడ్డావంటే నీ అహం కాస్తైనా తగ్గుండాలి. నో, నెవర్. ఆడవాళ్ళ కాళ్ళ మీద పడడం నాకు అలవాటే శివా. కొంతమంది చీ అంటారు, కొంతమంది తూ అంటారు, ఇంకొంతమంది నువ్వు మనిషివేనా అంటారు, ఇంకొంతమంది అయితే నువ్వు జాదుగాడివి అంటారు. ఇలా రకరకాల పేర్లతో నన్ను అంటూనే ఉంటారు. కానీ అన్ని చోట్ల అందరి దగ్గర నవ్వుతూ వచ్చాను. వాళ్ళని ముంచడం నువ్వు గెలవడం కాదు. అఫ్కోర్స్, నువ్వు గెలిచావని ఫీల్ అవ్వొద్దని చెప్పడానికి వచ్చాను. లలిత అన్యాయానికి గురైందని, అందుకు కారణం నేనే అని నీ తెలివితేటలతో నిరూపించావు. పోలీస్ పరీక్షల్లో పాస్ అవుతావో లేదో పక్కన పెడితే, నన్ను పట్టించే పరీక్షల్లో మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. కానీ నా విషయంలో నీకు జాబ్ రాదు, షాకే వస్తుంది. ఎలా? ఇల్లు అలగ్గానే పండగ కాశివా, చాలా ఉన్నాయి. అందుకు గొప్ప ఉదాహరణ ఏంటంటే, నీకు జరిగిన పెళ్ళి, నా విషయంలో ఆగిపోయిన పెళ్ళి. ఇంకొంచెం క్లారిటీగా చెప్పనా? నీకు విజయ్తో పెళ్లి సంబంధం ఖాయమైంది. నువ్వు నెల్లూరికి వెంటేసుకెళ్లిన గంగతో నీకు సంబంధం ఏదో ఉండాలని ఆ విజయ్ గాడు నోరు జారటంతో వాణ్ణి పొర్లించి కొట్టాడా గంగ. వాళ్ళేమో సంబంధం తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత గోతికాడ నక్కలా నీకోసం కాచు కూర్చున్న ప్రదీప్ ఏమో నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అది ఊహించని ట్విస్ట్. కానీ నీకు చావు తెలివితేటలు ఎక్కువ కదా. చావు అంచుల దాకా వెళ్ళి మరీ వాణ్ణి తప్పించావు. కానీ పిదిరాతలో ఇంకో మలుపు ఉంటుంది కదా. మా అమ్మ నీ మెడలో గంగ చేత తాళి కట్టించింది. ఇదెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీటు. అదే నా విషయానికి వస్తే, శ్రీవల్లిని పెళ్ళంగా చేసుకుంటే నేను చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు ఏమన్నా సమసిపోతాయనుకున్నాను. ఏమైంది? నీ పెళ్ళయింది తప్ప నా పెళ్ళి అవ్వలేదు. పోనీలే, గంగా బావా నా మెళ్ళో తాళి కట్టాడన్న కోపం నాకున్నా, నీకు శ్రీవల్లి దక్కకుండా వాయిదా వేయించగలిగాను. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెడదామనుకుంటే లలితని తీసుకొచ్చాను. ఆధారాలు లేవన్నావు, పంచాయతీ పెట్టించావు. ఏమన్నారు? నీ నేరానికి బలమైన సాక్ష్యాలు తీసుకొచ్చి నిన్ను బలహీనుణ్ణి చేశారు. కాదనట్లేదు. లలిత నేను పెళ్లి చేసుకోవాలి, అది ఫిక్స్. కానీ పెళ్లి కూతురు ఎక్కడా? ఆశ, దోశ, అప్పడం, వడ ఫలానా చోట ఉంది అనగానే నువ్వు పట్టుకెళ్ళి మళ్ళీ గోడౌన్లో పెడతావు. ఈసారి అక్కడి వరకు కూడా తనని బ్రతకనివ్వవు. సో చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి, శ్రీ లలితని ఎప్పుడు, ఎక్కడికి, ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ముందు పెళ్లి ముహూర్తం ఖరారు కానివ్వు బ్రదర్. గుడ్. నీ పంతం నీది, నేను మాత్రం శాంతం. హాహా, శాంతం. ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఈ పెళ్లి జరగకుండా ఏదైనా ప్లాన్ వేసి ఉంటాడా? ఎందుకేడు? కానీ
నా జాగ్రత్తలో నేనుంటేనే లలిత మెళ్ళో బలవంతంగానైనా సరే తాళి కట్టించి వేడి కూరలు పీకించగలను. అనుకున్నాను. సంబంధం క్యాన్సిల్ అయిపోగానే శ్రీవల్లి స్కూల్కి వెళ్తుంది అని. చేతిలో పుస్తకాలు పట్టుకొని సరస్వతీదేవిలో వస్తుందని చాలామంది అంటారు. కానీ నాకు మాత్రం స్వర్గం నుండి భూమి మీదకి దిగొచ్చి సాంప్రదాయంగా చీర కట్టుకున్న అపురూప సుందరిలా అనిపిస్తుంది. శ్రీవల్లి, గుడ్ మార్నింగ్ శ్రీవల్లి. గుడ్ మార్నింగ్. శ్రీవల్లి స్కూల్కేనా? అవును. ఒక్క నిమిషం శ్రీవల్లి. దేవరాజ్ గారితో సంబంధం క్యాన్సిల్ అయిందంట కదా. జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది శ్రీవల్లి. శ్రీవల్లి స్కూల్కే కదా వస్తుంది. బ్రేక్ టైంలో ముచ్చట్లాడుకోవచ్చు. అంతేకాని ఇలా నడి రోడ్డు మీద తనను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను తన్నేం అనలేదండి. అనేంత దమ్ము ధైర్యం నీకున్నాయా? వదిలే బావా, నేను వెళ్లే దారిలోనే షణ్ముఖం గారు రావడం, అది నువ్వు చూడ్డం, మళ్ళీ ఏదో ఒక గొడవ అవుతుందని నేను భయపడ్డం. ఏమ్మా, నేను దిగుబెడతాను అన్నాను కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు పని మీద బయటికి వెళ్ళావు కదా, స్కూల్కి టైం అయిపోతుందని బయలుదేరిపోయానన్నయ్య. ఈ లోపు షణ్ముఖం గారు వచ్చారు. దేవా, ఏంటి? కోపడికి బావా, నేను కూడా ఇదే దారిలో వెళ్తున్నాను. శ్రీవల్లి కనిపించింది. నా చెల్లెలు శివపార్వతిని మీ ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. పంచాయతీలో తను మీ ఇంట్లో ఉండాలని డిక్లేర్ చేశారు కదా. ఇంటికొచ్చి అతిథిలా ఉండడం కాదు, అందరితో కలిసిపోవాలి, కాపురం చేయాలి. అదే బావా, ఈరోజు మంచి రోజు, సాయంత్రం మంచి ముహూర్తం ఉందంట. అప్పుడు తీసుకొస్తానని శ్రీవల్లితో మాట చెప్దాం అనుకున్నాను. ఏ విషయమైనా మా చెల్లితో చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఏంటి బావా, ఎంత కాదనుకున్నా నా మరదలే కదా. ఐ మీన్ బాగా దగ్గర బంధువులం. పైగా మా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. మీ చెల్లిని నేను చేసుకోవాలన్న ఆలోచన నిన్ననే మానుకున్నాను. ఎందుకంటే మా చెల్లి పుణ్యమా అని లలితకు న్యాయం జరగబోతోంది. చేసిన తప్పులు క్షమించమని అడగను, కానీ అది మనసులో పెట్టుకొని అంటి ముట్టనట్టుగా ఉండకండి బావా. అందరూ బాగుండాలి. శ్రీవల్లి, స్కూల్కి టైం అయింది, పద. అలాగే అన్నయ్య. షణ్ముఖం, స్కూల్కి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే
స్కూల్లో కానీ లేదంటే డైరెక్ట్గా మా ఇంటికొచ్చి మాట్లాడు. దారిలో మాట్లాడకు. అలాగేనండి. షణ్ముఖం, ఏంటి సార్? శ్రీవల్లితో నా పెళ్లి రద్దయింది. నువ్వు కొంచెం ట్రై చేస్తే ఆగిపోయిన సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. అంటే ఏంటి సార్? ఏముంది, నేను లలితం చేసుకోవాలి, మరి శ్రీవల్లిని చేసుకోవాలన్న ఆలోచన మీకు రావట్లేదా బ్రదర్? ఆలోచించు. హాయ్ అమృత. అంత హాయిగా ఉందా చిన్న బావా? ఎందుకుండదు? నేను ఈ దారిలో వెళ్తుంటే నువ్వు వేస్తున్న మసాలా దోశ వాసన గుప్పుమంది. నీ పేరుకు తగ్గట్టే ఈ హోటల్లో టిఫిన్ చేస్తే అమృతంతో సమానమని జనాలు కథలు కథలుగా చెప్పుకోవడం నేను వింటున్నాను. నువ్వు ఇంకో కథ చెప్తున్నావా? నిజం చెప్తే నమ్మరు కానీ పొగిడితే నమ్ముతారంట. కానీ నువ్వేంటి రివర్స్లో ఉన్నావు? సరేలే, నీకేం కావాలి? నువ్వే నువ్వేసిన దోశ ఆశ ఊరికే ఇస్తారా ఏంటి? ఊరికే ఏదీ రాదులే, నోరూరించేలా ఉన్నా సరే. చిన్నబాబు గారికి మాటలు ఎక్కువైపోతున్నాయి. అవకాశం ఇస్తే చేతుల్లో కూడా చూపిస్తా. అవునా? సరే వెయ్. దా రా నేనా? రా వెయ్. అలా కాదు బావా, ఇలా. ఇలా తిప్పుతుంటే కాలిపోతుంది అమృత. పెనమా? పెనం కాదు, నా ప్రాణం. అలవాట్లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది బావా. నువ్వు రా, నేను వేస్తాను. రా. ఇదిగో. ఇదిగో. ఒక్క నిమిషం చిల్లరిస్తాను. పర్లేదు, ఉండని. ఎవరి రుణం ఉంచుకోకూడదని మా గంగన్న చెప్పాడు. తీసుకో. వస్తాను. ఉమ్. ఎన్ని చీరలు ఎప్పుడు కొన్నావు పెద్దమ్మా? పెదనాన్నకి తెలియకుండా బాగానే షాపింగ్ చేసినట్టున్నావు. బాగున్నాయా? నువ్వు నాలాగా ఎర్రగా బుర్రగా ఉంటావు కదా, నీకు కూడా ఏ చీరైనా బాగా నప్పుతుంది. పిచ్చి మొద్దు, ఈ చీరలన్నీ నాకనుకున్నావా? ఓ, అర్థమైంది. ఈ ఇంటికి రాబోయే కొత్త కోడలి కోసమా? అయినా లలితకి ఈ కలర్ బాగుంటుందా? నీకింకా అర్థం కాకపోతే ఎలా శివా? ఈ చీరలన్నీ నీకే. నాకా? 6 నెలలకొకసారి, అది కూడా ఏ పండగో పబ్బమ్మో ఉంటే తప్ప చీరలు కట్టను నేను. ఇన్ని చీరలు ఎందుకు కొన్నావు? దండగ కాకపోతే? పంచాయతీలో చేసిన తీర్మానం, చెప్పిన తీర్పు అప్పుడే మర్చిపోయినట్టున్నావు. గంగ ఇంటికి కాపురానికి వెళ్ళాలి కదా నువ్వు. అయితే నేను వెళ్ళడానికి ఈ చీరలకి సంబంధం ఏమైనా ఉందా? 4 ఆడపడుచులకు చీరలు సారెలుగా పెట్టారంటే ఒక అర్థం ఉంది, కానీ నా బ్యాగ్లో ఎన్ని చీరలు పెట్టావేంటి? నీ మాటకు అర్థం లేదు, పర్థం లేదు. నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా? పెళ్ళయి 16 రోజులవుతుంది.
నువ్వింకా లంగా ఓణి కట్టుకొని తిరిగితే నన్నంటారే. గంగ మీద కోపంతో నువ్విలా ఉన్నావని చెప్పి నేను ఎంతమందికని చెప్పను? అలాగని ఇప్పుడు ఈ లంగవోణి వదిలేసి ఇప్పటికిప్పుడు ఈ చీరలన్నీ కట్టాలా? కట్టాలి. ఎందుకంటే నీ మెళ్ళో గంగా పసుపుతాడు కట్టాడు కదా, అది కూడా తీసేయాలి. ఇదెందుకు తీస్తారు? తీసి వెయ్యాలి. అంటే మంగళసూత్రం నీ మెళ్ళో వేసి కట్టిన పసుపు కొమ్మును తీయాలి. పగడం నల్లపూసలెక్కించే తంతు ఈ రోజే జరిపించాలి. ముత్తైదులు కూడా వస్తున్నారు. నువ్వు త్వరగా రెడీ అయితే బయలుదేరొచ్చు. ఎక్కడికి? అబ్బా, ఎన్నిసార్లు అడుగుతావే? నేనెన్నిసార్లని చెప్పను? నీ మొగుడింటికే. అబ్బా, ఈ మాట అంటేనే నాకెందుకో ఇబ్బందిగా ఉంది పెద్దమ్మా. గంగా బావ ఇంటికని చెప్పొచ్చు కదా. ఇంకెప్పుడు అలా చెప్పకు. బావా బావా అని కప్పనోరేసుకొని తిరిగితే నీకింకా బుద్ధి రాలేదంటారు, నిన్ను పెంచిన నాకు బుద్ధి లేదు అంటారు. మొత్తానికి నన్ను ఇంట్లో నుండి గెంటేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. గెంటేయట్లేదే, అత్తలేని అత్తారింట్లో సంసారం నెట్టుకు రావాలని నిన్ను సాగనంపుతున్నానే. ఇదిగో, నీకు కావలసినవేవైనా ఉంటే వేరే బ్యాగ్లో సర్దుకో. అదిగో, మళ్ళీ అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అంటూ చీటికి మాటికి ఇంటికి రావద్దు. ఈ రోజు అరగంట ముందే వచ్చినట్టున్నావక్క. నాకన్నా ముందే వాళ్ళు వచ్చేస్తారేమోనని హడావిడిగా వచ్చేసాను. ఎవరొస్తున్నారు? ఎవరూ లేరులే అమ్మా, వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. అది కాదన్నయ్య, పంచాయతీలో తీర్మానించాక మాట తప్పడం జరగదు. ఓహో, శివ వదిన ఇంటికొస్తుందా? ఏదో కొత్తగా అడుగు పెడుతున్నట్టు చెప్తున్నారు. శివ, గంగబావతో ఆటలాడాలి కానీ పోట్లాడకూడదు. ఇవాళ జరగాల్సిన తంతు ముగించేస్తే అప్పుడు మొగుణ్ణి పని మీద బయటకి వెళ్ళనివ్వదు, గంగ కూడా పెళ్ళని ఏ పని చేసుకోనివ్వడు. ఇంతకీ ఏంటి పెద్దమ్మ విశేషం? శివాకి నల్లపూసలు ఎక్కించాలి కదా. ఓహో, పొద్దుగూకే లోపల ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. చీకటి పడ్డాక శాంతి ముహూర్తం పెట్టించడమే. మళ్ళీ ముహూర్తం ఎందుకు? శోభనానికి. ఇదేంటి, పంచాయతీలో తీర్మానించింది వీళ్ళింట్లో ఉండమని కదా, గంగాబావతో గదిలో ఉండమని కాదు. కాపురం అంటే తిని తొంగవడం మాత్రమే కాదే, నీ మొగుడుతో సంసారం కూడా చెయ్యాలి. హా? అది కాస్త బెట్టి చేస్తుంది కానీ కాసేపట్లో దాని మనసు కరిగిపోతుంది. హా? అలాంటిదేం లేదు. చీర కట్టుకోమంటే కట్టుకుంటాను, పసుపు తాడు తీసి తాళి మెళ్ళో వేసుకోమంటే వేసుకుంటాను. అంతేగాని మీరు మిగతా కార్యక్రమాలు పెట్టకండి. అమ్మా, ఇక్కడే నించుంటే పూజకి లేట్ అవుతుంది. పదండి. పదండమ్మ లోపలికి. శివ, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఈ ఇంట్లో ఏమో కానీ మీ ఇంట్లో మంచి జరగాలని కుడి కాలే పెడతాను. మీ ఇల్లు మా ఇల్లు కాదు, ఇక నుంచి మన ఇల్లు అనాలి.
మన ఇంట్లో కుడికాలు పెడుతున్నాను చూడవయ్యా.